యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. పాపశుద్ధికి ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగై నావే. మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివై నావే. ఓ యేసుదేవా మా తోడే రావా. ఓ యేసుదేవా మా తోడే రావా. యేసు ప్రభుని త్యాగ బలికి తరలిరారండి. తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వంగమర్తి, ఇటుకల, పహాడ్, అంబారిపేట గ్రామాలలోని ప్రజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వంగమర్తి విచారణ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం మనగొండ విచారణ. వట్టి లూర్దు మరెడ్డి మరియు మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి షర్నిత్ రెడ్డికి మంచి భవిష్యత్తు. వట్టి థామస్ రెడ్డి, మరియమ్మ, అగతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, సతీష్ కుమార్, సౌమ్య జ్యోతి, అంతోని, షర్విన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. మొల్లి శ్రావణి గారి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుని చిత్తంతో గర్భఫలం దయచేయమని కోరుతూ మూర్తి, విజయ, శ్రీకర్, శేఖర్, సుధాకర్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. వియాని శ్రీధర్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని జీబీ శౌరయ్య, జ్యోతి, నవత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ సలిబిండ్ల సౌమ్యకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సలిబిండ్ల షౌరెడ్డి, అన్నమేరి, తిరుమల రెడ్డి, వినయ్ రెడ్డి, సింధు, అమీలియా, శాన్విరెడ్డి, ఇవాన్షికారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ. గురుశ్రీ పిల్లి అంతోని గారి 32వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, దేవుని సేవలో మరింతగా వాడబడాలని జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలా రాణి, భావన, ఆంటోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, తపస్కాలములో మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తపస్కాలము
పశ్చాత్తాపడేటువంటి సమయము, పరివర్తన చెందేటువంటి సమయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో మనమందరము కూడా మనము చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడుతూ మనలో హృదయ పరివర్తన కలుగచేసుకోవటానికి, మంచి జీవితాన్ని జీవించటానికి, పరిశుద్ధమైన నిర్మలమైన జీవితాన్ని జీవించటానికి ప్రభువు మనందరికీ కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పవిత్ర దివ్య బలి పూజలో మనమందరము కూడా మనం చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడదాం. మనలో హృదయ పరివర్తనను కలుగచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా జీవిత బాధలు బలహీనతలు మీకు తెలియను. కావున మా బలహీనతను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహము వలన మా చేజిక్కిన ఈ తపస్కాలమును కృతజ్ఞతాపూర్వకముగా సద్వినియోగపరుచుకొని నూతన జీవితమునకు పాత్రులము అగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అతనిని నీచమైన చావునకు గురి చేయుదుము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందుము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవముకు తెచ్చుకొనునని, తాను దేవుని బిడ్డడనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగానున్నవి. కావున అతనిని ఎంత మాత్రమూ సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేయిదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారలము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేమోనేమో పరిశీలింతుము. అతని మరణమే తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడతని పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదుము. అతని శాంత భావమే పాటిదో, సహన భావమెంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదుము. దేవుడే తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావములు ఇట్లుండును, కాని వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి.
కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమునైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. కాని ఆయన దుష్కార్యములు చేయు వారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ప్రభు అతనిని సురక్షితముగా కాచి కాపాడును. అతని ఎముక ఒక్కటియు విరుగదు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణు వేడువారు దండనను తప్పించుకొందురు. అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ వాక్యం మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ వాక్యం మధురం, యేసయ్యా నీ నామం మధురం, యేసయ్యా నీ సన్నిధి మధురాతి మధురం, యేసయ్యా నీ నామం మధురం, యేసయ్యా నీ సన్నిధి మధురాతి మధురం. మధురం మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం, మధురం మధురం యేసయ్యా నీ వాక్యం మధురం. చీకటి బ్రతుకులో ఉన్న వారికి మధురమైనది నీ ప్రేమ, మూడు వారి నా బ్రతుకులకు మధురమైనది ప్రేమ. చీకటి బ్రతుకులో ఉన్న వారికి మధురమైనది నీ ప్రేమ, మూడు వారి నా బ్రతుకులకు మధురమైనది నీ ప్రేమ. శోధనలో ఉన్నవారికి, వేదనలో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి, భారములో ఉన్నవారికి మధురమైనది నీ ప్రేమ, మధురమైనది నీ ప్రేమ, మధురమైనది నీ ప్రేమ, మధురమైనది నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ వాక్యం మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ వాక్యం మధురం. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలములో యూదులు యేసును చంప ప్రయత్నించుచున్నందున
ఆయన యూదయాలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటొచ్చి ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప ప్రయత్నించుచున్నది ఈయనను గాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు, అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా? ఈయన ఎక్కడివాడో మనకు తెలియను. కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికిని తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితునో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలయనా నేను ఆయన యొద్ద నుండి వచ్చియున్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన ప్రయత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ప్రతి యూదుడు 3 పండుగలకు యెరూషలేము వెళ్ళాలి. పాస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగ అనేది సుమారుగా పెంతెకోస్తు పండుగ తర్వాత 6 నెలల తర్వాత ఈ గుడారాల పండుగ చేసుకుంటారు యూదులు. ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు ఈ గుడారాల పండుగ సమయములో యెరూషలేమునకు వెళ్ళారు. మనము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, ఈ గుడారాల పండుగ 7 రోజుల పాటు చేసుకొనుడు. యూదులు యెరూషలేములో ఈ గుడారాల పండుగను 7 రోజుల పాటు ఘనముగా కొనియాడేటువంటి వారు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు 40 సంవత్సరాల పాటు ప్రయాణించినప్పుడు వారు గుడారాలలో నివసించారు. ప్రభుని యొక్క సన్నిధి సాన్నిధ్యము కూడా గుడారములో వారి మధ్య ఉంటూ ఉంది. అయితే క్రీస్తు ప్రభువు ఈ గుడారాల పండుగ సమయంలో యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము వాసులు క్రీస్తు ప్రభువును చూచి ఒక మాట అంటూ ఉన్నారు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు. క్రీస్తు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడో ఆ యెరూషలేం ప్రజలకు తెలుసు. వారి యొక్క ఆలోచన ప్రకారము క్రీస్తు ప్రభువు నజరేతు నుంచి, యేసు నజరేతు నుంచి వచ్చాడని వారు భావిస్తూ ఉన్నారు. మామూలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రస్తుత సమాజంలో మనకున్నటువంటి అలవాటు, మనకున్నటువంటి సాంప్రదాయము, మన పేరు పక్కన ఇంటి పేరు అనేది ఉంటూ ఉంది. కానీ ఆనాటి కాలంలో పేరు పక్కన ఊరి పేరనేది వారు జత చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క గుర్తింపు అనేది ఆ వ్యక్తి యొక్క పేరు మరియు ఆ వ్యక్తి ఏ ఊరు నుంచి వచ్చాడు అనేటువంటి ఆ ఊరి పేరు జత చేయటం ద్వారా ఆ వ్యక్తి యొక్క గుర్తింపు అనేది తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి యోసేపు అరిమత్తె, అదేవిధముగా నజరేతుడైన యేసు. ఈ విధముగా క్రీస్తు ప్రభు యొక్క గుర్తింపు ఆ యెరూషలేము పట్టణ వాసులలో ఈయన నజరేతు నుంచి వచ్చినటువంటి యేసు అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు.
ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు చెప్పారు, నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు. క్రీస్తు ప్రభు ఎక్కడి నుండి వచ్చారో, ఆయన ఎక్కడకు వెళుతూ ఉన్నారో ఆయనకు తెలుసు. కానీ ఈ ప్రజలకు కేవలము యేసు నజరేతు ఆ పట్టణం నుండి వచ్చినటువంటి వ్యక్తి అని మాత్రమే తెలుసు. మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభును సిలువ వేసినప్పుడు ఆ సిలువ మీద ఒక పలకాన్ని పెట్టారు. ఆ పలకం మీద వారు రాసినటువంటి మాట, నజరేతునైనటువంటి యేసు యూదుల రాజు. నజరేతు పట్టణపు యేసు యూదుల రాజు అనేటువంటి వాక్యాన్ని రాశారు. వారి యొక్క ఆలోచన ప్రకారము, వారి యొక్క అభిప్రాయం ప్రకారము క్రీస్తు ప్రభు యేసు ఆయన నజరేతు పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే వారు ఆయన నుండి గ్రహించగలిగారు. ఆయన అద్భుత కార్యములను చేసినప్పటికీ, ఆయన సత్యమును బోధించినప్పటికీ, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఈ ప్రజలు క్రీస్తు ప్రభుని పట్ల కేవలము నజరేతు అయినటువంటి యేసు అనేటువంటి నమ్మకముతో, కేవలం ఆ అభిప్రాయంతో మాత్రమే ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నారు. నేను తండ్రి నుండి వచ్చాను, తిరిగి తండ్రి వద్దకు వెళ్తాను. అనగా నేను నా యొక్క నజరేతు నుంచి నేను రాలేదు, నేను తిరిగి నజరేతునకు వెళ్ళను. ఇటువంటి సత్యాన్ని ప్రభు తెలియచేశారు. ఆయన తండ్రి నుంచి వచ్చారు, తిరిగి తండ్రి వద్దకు వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో 2 రకాల మనస్తత్వాలు మనం చూస్తూ ఉన్నాం. 2 రకాల నమ్మకాలు, 2 రకాల వ్యక్తిత్వాలు, 2 రకాల ఆలోచన విధానం మనం చూస్తున్నాం. మొదటి రకపు ఆలోచన విధానము దుష్టులు. వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, దుష్టులు ఏ విధంగా తలంచుతారు అంటే, వారు అనుకుంటారు, మన ఈ జీవితము స్వల్పకాలమైనది, మరణము ఆసన్నమైనప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. మన ఈ జీవితం చాలా చిన్నది, చావు వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. చావు తర్వాత, మరణము తర్వాత ఏమీ ఉండదు. వాళ్ళు ఆలోచించేటువంటి విధానము, జీవితం చాలా చిన్నది, మరణం వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు, మరణం తర్వాత ఇంకేమీ లేదు అని వారి యొక్క ఆలోచన విధానం. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారు అయ్యా అంటే, ఈ లోకములో ఉన్నప్పుడు సుఖభోగాలు అనుభవించుచు యువకుల వలె కాలము గడుపుచు సుఖింతురు, విలువగల మద్యములను పరిమళములను సేవింతురు. విలాస జీవితము వారి యొక్క ధ్యేయము. చూడండి, వారి యొక్క ఆలోచన విధానము, వారి యొక్క జీవిత విధానము. మరణము తర్వాత ఏమీ లేదు, ఈ లోకము, ఈ జీవితము స్వల్పకాలమైనది, కాబట్టి ఉన్నంత వరకు సుఖించుదాం, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ధోరణితో, అనేటువంటి ఆలోచన విధానంతో ఆ దుష్టులు జీవిస్తారు. అయితే 2వ రకపు మనస్తత్వము నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు. వారు పవిత్రమును నిర్మలమునైన జీవితమునకు బహుమతి కలదని వారికి తెలియను. నీతివంతమైన జీవితాన్ని జీవించేటువంటి వారు, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందయా అంటే, పవిత్రమును నిర్మలమునైన జీవితమునకు బహుమతి కలదు. దేవుడు నరుని అమరునిగా చేసెను, అతనిని తనవలే నిత్యునిగా చేసెను. నీతివంతమైన జీవితాన్ని జీవించేటువంటి వారు, నేను పరిశుద్ధంగా జీవిస్తే, పవిత్రంగా జీవిస్తే దానికి బహుమానం ఉంటుంది, మరణముతో జీవితము ఆగిపోదు, నిత్య జీవితం అనేది ఉంటుంది. నేను పరిశుద్ధముగా జీవిస్తే ఆ నిత్య జీవితము, ఆ పరలోక రాజ్యము నాకు వస్తూ ఉంది అనేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో జీవిస్తారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి జీవిత విధానముతో ఉన్నాము?
ఎటువంటి నమ్మకముతో మనం ఉంటూ ఉన్నాం? మరణము తర్వాత ఏమీ లేదు, ఈ లోకములో నా జీవితము స్వల్పకాలము, కాబట్టి తింటా తాగుతూ సుఖించుదాం, అటువంటి దుష్ట ఆలోచనతో ఉన్నామా? లేదా మరణము తర్వాత నిత్య జీవితం అనేది ఉంది, ఆ నిత్య జీవితాన్ని నేను పొందుకోవటానికి నిర్మలముగా పవిత్రముగా నేను జీవించాలి అనేటువంటి ఆలోచనతో, నమ్మకముతో, విశ్వాసంతో ఉన్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు మరలా ఇంకొకసారి చెప్తూ ఉన్నారు, నేను ఎక్కడి నుండి వచ్చానో, తండ్రి నుంచి నేను వచ్చాను, మరలా నేను తండ్రి వద్దకు వెళ్తానంటే మరణము తర్వాత ఒక నూతన జీవితము, మరణము తర్వాత నిత్య జీవితము, మరణము తర్వాత పరలోక రాజ్యము ఉందనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేష పట్టణంలో మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలములో మన యొక్క విశ్వాసము నిత్య జీవితం వైపు, పునరుత్థానము వైపు, మరణము తర్వాత ఉన్నటువంటి ఒక మహిమాన్విత జీవితం వైపు మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆశలు, మన యొక్క విశ్వాసము, మన యొక్క తలంపులు వెళ్ళగలగాలి. అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధముగా ఈ దివ్యబలి పూజలో ప్రభుని ప్రార్థించుదాం. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. తీయనైన తేనెలొలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. తీయనైన తేనెలొలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితంలో ప్రేమనంతా నీకు అర్పింతా, జీవితంలో ప్రేమనంతా నీకు అర్పింతా. నాదు హృదయలో శాశ్వతంగా నీవు జీవించు, నాదు హృదయలో శాశ్వతంగా నీవు జీవించు, నీవు జీవించు. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వర, మహాశక్తివంతమును పవిత్రమునైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తులము అగుదుముగాక. తద్వారా మేము నిర్మలమైన హృదయములతో మాకు సర్వాధారమైన
నిన్ను చేరుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటియందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందే మా మనస్సులను కేంద్రీకరింప ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియ తల్లితోనూ, వారి భర్తయగు పునీత జోజెప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరము దివ్య హారము, నా యేసు రక్తము పరమ పానము. శ్రీక్రీస్తు శరీరము దివ్య హారము,
నా యేసు రక్తమా పరమ పానము పరమ పానము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, గడచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుంచి నూతన దశకు చేరుకొనుచున్న మమ్ము కరుణింపుము. మేము పూర్వపు పాప స్వభావమును విడనాడి క్రొత్త మనస్తత్వముతో నూతనీకరింపబడి పవిత్రమైన మనస్సులతో జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు తారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు తారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు తారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో